హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు బండారు రమేష్. తమ్ముళ్ళు చూశారు కదండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒకే పట్టణంలో రెండు ప్రాముఖ్యత కలిగిన శివలింగాలు ఎక్కడున్నాయో తెలుసుకుందామా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్నాయండి. పంచారామ క్షేత్రాలలో ఒకటైన సోమారామం. ఈ ఆలయాన్ని తూర్పు చోళరాజులలో మొదటి చోళ భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని, ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని ఇక్కడ స్థల పురాణం. ఈ ఆలయాన్ని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఇక్కడున్న శివలింగం ప్రత్యేకత ఏమిటంటే, పౌర్ణమికి శ్వేతవర్ణంలో ఉన్న శివలింగం అమావాస్య వచ్చేసరికి గోధుమ రంగులోకి మారడం. ఇక్కడున్న కోనేరులో స్నానం చేసి భక్తితో ఆ శివుణ్ణి ఆరాధిస్తే భక్తుల కోరికలు తీరుస్తాడని, ఎన్నో జన్మల పుణ్యఫలం వస్తుందని ఇక్కడున్న భక్తుల విశ్వాసం. ఈ ఆలయం విజయవాడకు 105 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్కు కిలోమీటర్ లోపులో ఈ ఆలయం ఉంటుంది. భీమవరం పట్టణంలో గునుపూడి ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. మరొక ప్రసిద్ధ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం వస్తుందని ఇక్కడ పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి సోమవారం పారాయణాలు, అలాగే మాస శివరాత్రికి భస్మాభిషేకాలు చేస్తారని చెబుతున్నారు. ఇక్కడ ఈ శివలింగానికి వరుసగా 11 సోమవారాలు అభిషేకాలు, 11 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుస్తాడని ఇక్కడున్న భక్తుల విశ్వాసం. ఈ ఆలయం బస్టాండ్ దగ్గరలో కేశవరావు హై స్కూల్ వెనుక సూర్యనీటి వారి వీధిలో ఉందండి. విన్నారు కదండి. ఇంకెందుకు ఆలస్యం? ఈ కార్తీక మాసంలో ఈ 2 ప్రముఖ శివలింగాల్ని దర్శించుకొని తరించండి. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, ఉంటాను.